గైస్ మేమైతే వండర్లాకి వచ్చాం చూడండి. వండర్లా ఆల్మోస్ట్ లైక్ ఎస్ఆర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాము వండర్లాకి. 2 hours డ్రైవ్, 2 hours పట్టింది. గూగుల్ మ్యాప్స్ని అయితే నమ్మొద్దు, గంట చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ని అసలు నమ్మకండి, 2 గంటలు పట్టింది. హైదరాబాద్ ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా. టికెట్ కౌంటర్ ఇది నార్మల్ రద్దీ అంట, ఎప్పుడు ఉండేది. టికెట్ కౌంటర్ల దగ్గర అయితే గట్టిగా ఉన్నారు జనాలు, స్కూల్ పిల్లలు కూడా గట్టిగా ఉన్నారు. ఇక్కడ చూసారంటే సెక్యూరిటీ చూసారా ఎంతమంది ఉన్నారు వెయిటింగ్లో. హైదరాబాద్ వండర్లాకి వచ్చేటప్పుడు ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రండి బ్రదర్. వీకెండ్లో వస్తే మాత్రం దబిడిదిబిడే, నాకైతే అర్థమవుతుంది. పార్కింగ్ లోట్ అయితే మంచి స్పేషియస్గానే ఉంది, కార్లో వచ్చినా కూడా ఓకే. మీకు పైన చూడాలి మరి ఎలాగ ఉంటుందో పరిస్థితి, చూద్దాం. ఫుల్ డే టికెట్ తీసుకున్నాం మేమైతే, 1 full day. హోప్ఫుల్లీ అన్ని రైడ్లు దొరుకుతాయి అనుకుంటున్నాం. గైస్ సెక్యూరిటీలో అయితే మనకి ఫుడ్, ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అయితే నాట్ అలౌడ్. అండ్ రీఎంట్రీ ఆన్ 1 ticket ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. స్కూల్ పిల్లలు అయితే గట్టిగా ఉన్నారండి, ముందే చూసుకొని సెట్ చేసుకొని రండి. స్కూల్ పిల్లలు అయితే గట్టిగా ఉన్నారు మరి చూస్తుంటే. ఇది మొత్తం అంతా అరేంజ్మెంట్ అంతా చేసుకొని మెల్లగా వచ్చేలాగా ఉన్నారు. వ్యాలంటైన్స్ డే అరేంజ్మెంట్ అవుతుంది ఇక్కడ, లవ్ సింబల్ వేస్తుంటారు. ఇంకో సెక్యూరిటీ చెక్ ఇన్ మనకి ఇక్కడ ఏమంటారు, కూల్ వేర్ అయితే దొరుకుతుంది. వాటర్ పార్క్ కాస్ట్యూమ్స్ అంట. ప్రైజెస్ అయితే టీ-షర్ట్ 200, కిడ్స్ నన్ను స్లీవ్లెస్ 350. ప్రిఫరబుల్లీ మేమైతే ఒకటి సజెస్ట్ చేస్తాం, వచ్చేటప్పుడు బట్టలు తీసుకున్నాండి. మీ బట్టలు తీసుకొని వస్తే బెటర్. వండర్లాకి లాకర్లు అయితే చెక్ చేసుకుంటున్నాం, చేంజింగ్ రూమ్లు లాకర్లు ఎక్కడ ఉన్నాయనేసి. ఎందుకంటే బ్యాగ్ తీసుకొని వస్తారు కదా, మరి చేంజింగ్ రూమ్ అయితే కావాలి. సో చేంజింగ్ రూమ్ ఛార్జెస్ అయితే 300 ఉన్నది అంటున్నారు. లెట్ us see. మనకైతే స్మార్ట్ లాకర్స్ ఇచ్చారు, స్పేస్ అయితే చాలా బాగున్నది. ఇది ప్రాక్సిమిటీ సెన్సర్తోని ఓపెన్ అవుతున్నాయి. మీకైతే ఇగో ఇది వాచ్ టైప్లో ఉన్నది ప్రాక్సిమిటీ సెన్సర్, దీంతో అయితే ఓపెన్ అవుతుంది. స్టోరేజ్ అయితే చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఏమంటారు 2-3 రైడ్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమో వచ్చి మనకు ఒక జెయింట్ వీల్ లాగా ఉన్నది పైన, చూద్దాం. ఇంకా మేము జస్ట్ ఇప్పుడే వచ్చాము, స్టార్ట్ అయితే చేస్తాం. మరి రైడ్లకి అయితే వెళ్ళిపోతున్నాం బ్రదర్. మనం ఇప్పుడు స్కూల్ పిల్లలు అయితే వచ్చేస్తుంటారు, ఈ లోపే మనం ఏది రైడ్లు ఖతం చేసేయాలి, లేకపోతే దబిడిదిబిడే. మరి ఏం దొరికేలాగైతే కనిపించట్లేదు, జనాలు అయితే కట్టుకున్నారు. ఇది నార్మల్ క్రౌడ్ అంట, మరి వీకెండ్స్ వస్తే బంపర్ ఆఫరే మీకు. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి, ట్రై చేయండి, విజిట్. వీకెండ్ వచ్చారంటే మరి బంపర్ ఆఫరే. ఇక్కడ ఏమి ఉన్నాయి, కొన్ని రైడ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలే, కొన్ని స్టార్ట్ అయినట్టు ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ అయిన వాటికి వెళ్ళిపోతాం మేము, తర్వాత చూద్దాం. బ్రదర్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఒక్క రైడ్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా షార్ప్గా 11 o'clock వచ్చాం మేము ఇక్కడికి. చూసారు కదా, ఇది క్రేజీనెస్. మరి వండర్లా అంటే ఇలా ఉండదు మరి, దబిడిదిబిడే. మరి ఇంకా టైం పడుతుందిరా, వెయిట్ చేయండి. నెక్స్ట్ దాంట్లో మంది టర్న్. అంకుల్ కాదరా బాబు, ఓడి అమ్మ అంకుల్ అనిపిస్తున్నాను నేను. ఎవరు అంకుల్ అనేస్తాను రా మమ్మల్ని. ఎవరు మీ ఫ్రెండ్? హాయ్ అంకుల్. హాయ్ చెప్పండి రే, హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ రా. యూట్యూబ్ లింక్ పంపిస్తాను చూసండి, సరేనా? హైదరాబాద్ సేలర్, హైదరాబాద్ సేలర్. నేనా? ఏ పని చేయాలి? ఏం పని చేయట్లేదు, యూట్యూబే చేస్తున్నాను అంతే. పైసలా గట్టిగా వస్తున్నారా? గట్టిగా వస్తాయి. నెలకు 20,000 వస్తాయి, సరిపోద్దా? చాలా బాగున్నాయి రైడ్లు అయితే. ఇక్కడ మనకి ఏది టాయ్ ట్రైన్లు అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఎక్కిస్తారంట కుర్రల్ని, చిన్నపిల్లల్ని. ఇవన్నీ ఎక్కించి తిప్పుతున్నారు. ఏ రైడ్ దగ్గర అయితే జనాలు ఉంటారో ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, మరి తప్పదు. ఇగో ఇదేదో ఎక్కుతారంట మన వాళ్ళు కుర్రాళ్ళు. పైరెట్ షిప్, మేము కూడా వెళ్ళిపోతున్నాం వీళ్ళతో పాటు. పైరెట్ షిప్కి వెళ్ళిపోతాం వీళ్ళతో పాటు. వంటర్లో ఎలా కనిపించింది రే తమ్ముళ్ళు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నాం. హైదరాబాద్ సేలర్, హైదరాబాద్ సేలర్. స్కూల్ పిల్లలకి ఏది ఎక్కాలో అర్థం కావట్లేదు, అట్టి ఇటు తిరిగేస్తుంటారు. చూసారు ఎలా పరిగెడుతుంటారు. మరి వీళ్ళు చూడండి, వీళ్ళు బస్సు ఎక్కేసి తిరుగుతుండ్రు. వీళ్ళు క్రేజీగా ఉన్నది ఇక్కడైతే. మరి వండర్లా ఎంప్లాయీస్ మాత్రం హ్యాట్స్ ఆఫ్.
ఇదిగోండి దీనికి ఏదో దేనికి వెళ్తున్నాము. ఇంటర్స్టెల్లార్ అంట. ఇంటర్స్టెల్లార్ గట్టి తిప్పేస్తుంది. డ్రాగన్ డైనోసారే మరి. జనాలు కూడా గట్టిగా ఉన్నారు దీనికి. ఒక్కొక్క దాంట్లోనే మినిమం వెయిటింగ్ టైం అయితే 30 minutes అని అంటున్నారు. సో నో ప్రాబ్లం. ఇక మనకి రైడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. చాలా భయం వేస్తుంది. కళ్ళు తిరిగేసాయి దెబ్బకి. ఇది మాత్రం హైలైట్ బ్రో. రెక్స్ ఎక్కండి. రెక్స్ ట్విన్ ఫ్లిప్ ట్రెక్స్. నెక్స్ట్ రైడ్ అయితే మేము G-Fallకి వెళ్తున్నాము. ఇది యాంటీ గ్రావిటీ రైడ్ అంట. ఎంట్రన్స్లోనే ఉంది. ఈ రైడ్ అయితే మిస్ అవ్వద్దు మీరు. నిజంగా చాలా బాగున్నది. వెయిటింగ్ అయితే 45 minutes ఉన్నది G-Fall. కాకపోతే రైడ్ అయితే వర్తీ, వెళ్ళచ్చు. దీని పేరు అయితే ఈక్వినాక్స్ అంట. చూసారు కదా పైకి కిందకి ఊపేస్తుంది మొత్తం. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనల్ని తిప్పేస్తుంది కూడా. మొత్తం లోపల అన్నీ బయటకు వచ్చేసేలాగా ఉన్నాయి. చూస్తుంటే గట్టిగా ఉన్నది రైడ్ అయితే. మరి ఎక్కితే తెలుస్తుంది ఎలాగ ఉంటుందో ఏంటో పరిస్థితి దిగిన తర్వాత. రైడ్ అయితే చాలా బాగున్నది. గైస్ వాటర్ స్పోర్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం యాజ్ ఆఫ్ నౌ. మరి వాటర్ స్పోర్ట్స్, చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఫెసిలిటీస్ అయితే వండర్లాలోని. ఇంకా ఈ జైంట్ వీల్ అయితే ఉన్నది, ఇంకా ఎక్కలేదు. ఇంకా నా జైంట్ వీల్ ఉన్నది పైనుంచి. అదిగో చూసారు కదా మనకి ఏమంటారు, స్కేరీ డ్రాప్ ఉంది. అట్ ప్రజెంట్ అయితే ఇంటర్స్టెల్లార్ అనేసి ఏదో షో ఉన్నదంట. అక్కడికి వెళ్తున్నాం. 1 dayలో అన్నీ కవర్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాం కానీ చూడాలి. యాక్చువల్లీ అయితే 2 times అయితే రావాలి వండర్లాకి ఫర్ ష్యూర్. 2 times వస్తేనే కానీ అన్నీ కవర్ చేయలేము అన్నమాట ఇక్కడ. అది సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇంటర్స్టెల్లార్ అయితే చాలా బాగుంది బ్రదర్, ఫ్రెండ్స్. మీకు 3D ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది కొత్తగా పెట్టారంట వండర్లాలోని. డోంట్ మిస్ ఇట్. ఇట్ ఇస్ రియల్లీ గుడ్. 360 degrees వ్యూ లాగా ఉంది. 3D గ్లాసులు పెట్టాము. మరి ఏదో కుర్చీ అంట, ఏదో 3D షో. ఇది కొత్తగా పెట్టారు వండర్లాలోని, రీసెంట్ ఎడిషన్. సో హైదరాబాద్ వండర్లా. సో గైస్ వండర్లా అయితే ర్యాప్అప్ చేస్తాము మోస్ట్లీ. సో అట్ ప్రజెంట్ అయితే మనం ఎంట్రన్స్లో ఉన్న టవర్ దగ్గర ఉన్నాం, జైంట్ వీల్లో ఉన్న టవర్లో. సో ఇక్కడి నుంచి చూసినట్టయితే మనకి అన్ని రైడ్స్ కనిపిస్తున్నాయి. సో ఐదర్ యూ గైస్ కమ్ ఇన్ ద మార్నింగ్, పొద్దున్నే వచ్చేయాలి ఇక్కడికి. సో ఏ రైడ్స్ ఉన్నాయో అన్నీ తెలుస్తాయి మనకి. సో దానివల్ల ఈజీగా మనం ఏమంటారు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ రైడ్ ఎక్కాలి అనేసి. ఆర్ ఎల్స్ యూ కమ్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ రిలాక్సింగ్ అనమాట. రిలాక్స్ అవ్వడానికి రావాలి. బట్ ఫన్ అయితే ఉన్నది సీరియస్లీ. గుడ్ అడ్రినలిన్ రష్. మీ ఎక్స్పీరియన్స్? అక్కడే ఉందండి నా ఎక్స్పీరియన్స్. I was also like that guy only. జీన్ ఒక్కలేదన్న. చూడండి నేను కూడా అలాగే అయిపోయింది. సో గైస్ పార్క్ అయితే క్లోజ్ అయిపోయింది 6 o'clockకి. ర్యాప్అప్ ప్యాక్ చేసుకున్నాం మొత్తం అంతా. మూవింగ్ అవుట్. లాకర్ చెక్అవుట్ చేసేస్తే మనకి రిఫండ్ 50 rupees ఇస్తారు. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ 50 ఇచ్చారు. ఇదిగోండి లాకర్ రిఫండ్ చేసినందుకు మనకు ఒక ట్యాగ్ ఇచ్చారు కదా ఇందాక పింక్ కలర్, ఆ ట్యాగ్ రిఫండ్ అనమాట. సో అందరు అసెంబ్లీ అయిపోయారు. ఎవ్రీ1 ఈజ్ మూవింగ్ అవుట్. దట్స్ ఇట్. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి, పార్క్లోంచి ఎగ్జిట్ అయితే మళ్ళీ ఎంట్రీ మాత్రం లేదు. బై మిస్టేక్ కూడా మీరు ఎగ్జిట్ అవ్వద్దు బిఫోర్ 6 o'clock ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఎట్ 11 o'clock. సో ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, కెమెరా ఉల్టా కరో, గివ్ ఏ థమ్స్ అప్, గివ్ ఏ లైక్.